ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 18 లారీతో డేంజర్. షార్ట్ సర్క్యూట్ ఆపడానికి రామ్ ఆడిటోరియం నుండి ఏదోలా బయటకి వచ్చి ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ కట్ చేసి అందర్నీ కాపాడాడు. అప్పుడే బయటకు వచ్చిన మైథిలి ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దని ఏడుస్తూ స్పృహ కోల్పోయింది. కొన్ని క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారిపోయింది. కొన ఊపిరితో ఉన్న వాళ్ళని బ్రతికించాలని ఆరాటపడ్డారు బ్రతికున్నవాళ్లు. అది పెద్ద ఆడిటోరియం అవ్వడంతో హెల్ప్ హెల్ప్ అంటూ నలుదిక్కుల నుంచి అరుపులు వెల్లువెత్తాయి. గాయపడిన వాళ్ళు, శవాలుగా మారిన వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో వాళ్ళని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్లు కూడా సరిపోలేదు. దాంతో కాలేజ్ వ్యాన్లన్నీ అంబులెన్స్లుగా ఉపయోగించారు. చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి తను ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి కూడా పరిస్థితిని మార్చలేకపోయినందుకు ఆమెపైన ఆమెకి కోపం వచ్చింది. వాళ్ళందరినీ బాధగా చూస్తూ ఈ పరిస్థితి కల్పించిన వాళ్ళని వదిలిపెట్టకూడదని ఆవేశంగా బయటికి వచ్చింది లలిత. బయట ఉన్న డీఎస్పీ కూడా తన కింద పోలీసులతో ఆ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. లలిత తలకి ఒక చిన్న గాయమైంది. దాని నుండి రక్తం రాకుండా కర్చీఫ్తో కట్టుకుంది. ఆ తర్వాత నేరుగా డీఎస్పీ దగ్గరికి వచ్చి, మీరేం చేస్తారో నాకు తెలియదు. వెంటనే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఈ ప్రమాదానికి కారణమెవరో ఎంక్వైరీ చేసి నాకు తెల్లారే లోపల రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని ఆర్డర్ వేసింది. మరీ మార్నింగ్ అంటే చాలా కష్టమవుతుంది మేడం. ఇప్పుడు ప్రమాదం జరిగిన వాళ్ళని క్లియర్ చేయడానికి మాకు రాత్రయ్యేలా ఉంది. ఇంకా కాలిపోయిన బాడీలను ఐడెంటిఫై చేసి వాళ్ల పేరెంట్స్కి అప్పచెప్పాలి. ఇదంతా అయ్యేసరికి చాలా టైం పడుతుంది అని కాస్తంత టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేశాడు డీఎస్పీ. ఇక్కడెంత పెద్ద ప్రమాదం జరిగిందో మీకు అర్థం కావట్లేదు ఆఫీసర్. ఒకసారి అలా చూడండి. ఎంతమంది పిల్లలు, పెద్దలు చనిపోయారు. రోజులు గడిస్తే సాక్ష్యాలు తారుమారు చేసి అసలైన నేరస్తులు తప్పించుకుంటారు. నా కెరీర్లో ఇలాంటివి చాలానే చూశాను. నేను చెప్పింది చేయకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని కోపంగా అరిచింది లలితా మేడం. ఆవిడ రియాక్షన్ కి డీఎస్పీ నోట మాట రాలేదు. సరే మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను అంటూ తన వాకీటాకీ తీసుకొని, ఎక్స్ట్రా ఫోర్స్ తొందరగా ఇక్కడికి వచ్చి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడంలో సహాయం చేయండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. రాత్రి 12 కల్లా రిపోర్ట్స్ నా చేతిలో ఉండాలి అంటూ మేడం పైన అరవలేక తనకంటే తక్కువ స్థాయి ఆఫీసర్ పైన అరిచాడు డీఎస్పీ. అప్పుడే లలితా మేడం దృష్టి ఏడుస్తూ మైథిలిని లేపడానికి ట్రై చేస్తున్న రామ్ పైన పడింది. ఇంతసేపు తను నాతో పాటు ఉంది కదా, అంతలో తనకేమైంది అని కాస్త కంగారుగా వాళ్లని సమీపించింది ఆవిడ. రామ్, మైథిలికేమైంది? ఇంతసేపు బాగానే ఉంది కదా అని లేపడానికి సహాయం చేసింది. ఏమో మేడం, నాక్కూడా తెలియట్లేదు. ఉన్నట్టుండి సడన్ గా స్పృహ కోల్పోయింది. ఎంత లేపుదామని ట్రై చేస్తున్నా తను లేవట్లేదు. నాకెందుకో భయంగా ఉంది. మీరే ఏదో ఒకటి చేయండి అని ఏడుస్తూ అన్నాడు. ఆ క్షణం రామ్కి మైథిలి కంటే ఏది ఎక్కువ కాదనిపించింది. తనని ఎలాగైనా బ్రతికించుకోవాలనే ఆశ అతని కళ్ళల్లో కనిపిస్తోంది. తనకేం కాదు, నేను చూసుకుంటాను కదా అని మైథిలి నాడి పట్టుకుంది లలిత. మైథిలి చేతులు చల్లబడిపోయి హార్ట్ బీట్ తగ్గుతున్న విషయం అర్థమవ్వగానే హాస్పిటల్కి వెళ్ళాలి అంది. అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన అనూకి మైథిలి స్పృహ కోల్పోవడాన్ని చూసి భయం వేసింది. మేడం, మైథిలికేమైంది అని తను కూడా కంగారుగా అడగడంతో, ఇప్పుడు చెప్పేంత టైం లేదు. ఏదైనా వెహికల్ కానీ వ్యాన్ కానీ ఉందేమో చూడు, వెంటనే తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలి అని కాస్త గట్టిగా అరిచింది లలిత. ఆ అరుపుతో వెంటనే చుట్టుపక్కల ఖాళీగా ఏదైనా వెహికల్ ఉందేమో అని వెతకడానికి వెళ్ళింది అను. కాని తను ఎంత వెతికినా ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. అదే విషయం చెప్పడంతో చుట్టూ చూసింది లలితా మేడం. అప్పుడే ఆవిడకి తన కార్ కనిపించింది. అది గవర్నమెంట్ వెహికల్ అయినా ఒకరి ప్రాణాలు కాపాడడానికి ఉపయోగించడంలో తప్పు లేదనిపించి వెంటనే మైథిలిని ఆ కార్లోకి ఎక్కించింది. కొద్దిసేపటి తర్వాత ముగ్గురు ఒక హాస్పిటల్ని చేరారు. మైథిలి, ఇంకా ఎప్పుడు నేను వదిలిపెట్టను. ప్లీజ్ నాకోసం ఒక్కసారి కళ్ళు తెరువు అంటూ ఏడుస్తూనే అన్నాడు రామ్. కాని మైథిలిలో ఎలాంటి చలనం లేదు. డాక్టర్, డాక్టర్ అని అరవగానే స్ట్రెచర్స్ పట్టుకొని వచ్చారు అక్కడున్న వార్డ్ బాయ్స్. వెంటనే మైథిలిని
దానిపై పడుకోబెట్టి ఐసీయూలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. స్ట్రెచర్స్ పై పడుకున్న మైథిలికి మాత్రం వేరే లోకంలో చక్రాల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. డాక్టర్ కూడా హడావిడిగా వచ్చాడు. ఆ తర్వాత వెంటనే హార్ట్ బీట్ ని పెంచడానికి ఎలక్ట్రిక్ స్ట్రోక్స్ ఇచ్చాడు. అయినా మైథిలిలో ఎలాంటి చలనం లేదు. దాంతో సెలైన్ ఎక్కించి ఇంకోసారి ట్రై చేద్దామని నర్స్ చెప్పడంతో వెంటనే ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. మళ్ళీ ఎలక్ట్రిక్ స్ట్రోక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు డాక్టర్. ఇదంతా ఐసీయూ బయట గాజు తలుపుల నుండి చూస్తున్న రామ్‌కి ప్రాణం పిండేస్తున్నట్టు అనిపించింది. ఆ ఎలక్ట్రానిక్ స్ట్రోక్స్ కి ఒక్కసారిగా హా అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుంది మైథిలి. తన నుంచి అలాంటి రియాక్షన్ వచ్చేసరికి డాక్టర్ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత తనకు బలం కోసం గ్లూకోజ్ బాటిల్స్ పెట్టి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడకుండా ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. పక్కనే ఉన్న మిషన్లలో కూడా రీడింగ్లు మామూలు స్థాయికి చేరుకున్నాయి. దాంతో డాక్టర్ బయటకి వచ్చి షీజ్ అవుట్ ఆఫ్ డేంజర్, సరైన సమయానికి తీసుకొచ్చారు అంటూ మేడం గారితో చెప్పాడు. డాక్టర్, ఇంతకీ తనకేమైంది అంటూ పక్కనే ఏడుస్తూ కూర్చున్న రామ్ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. తను మామూలు మనిషిలా కాదు. మామూలు మనుషుల ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. కానీ ఈ అమ్మాయి పరిస్థితి వేరే. అందుకే అమ్మాయి వయసు పెరిగినా తన శరీరంలో అవయవాల పెరుగుదల ఉండదు. కాబట్టి తొందరగా ఆ కండిషన్‌కి అడ్జస్ట్ అవ్వలేదు. బయట ఉన్న ఎక్కువ దుమ్ము, ధూళి, ఇంకా తన టెన్షన్ కారణంగా తనకి ఒక్కసారి గుండె చప్పుడు ఆగిపోయింది. సరిగ్గా చెప్పాలంటే గుండెలో 4 గదులు ఉంటాయని నీకు తెలుసు కదా! వాటిలో రక్త ప్రసరణ జరుగుతుంది. కానీ తన విషయంలో మాత్రం కేవలం 2 మాత్రమే పనిచేశాయి. అందుకే ఇది జరిగింది. ఇది కొన్ని అనుకోని సిట్యుయేషన్స్ జరిగినప్పుడు మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఎక్కువ భయపడాల్సిన పని లేదు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. తనకు కావలసిన టాబ్లెట్స్ రాసిచ్చాను. జాగ్రత్తగా వాడండి అని రామ్ భుజంపై భరోసాగా చెయ్యి వేసి వేరొకరిని చూడ్డానికి వెళ్ళాడు డాక్టర్. ఇప్పుడేం పర్వాలేదు రామ్, తనకి త్వరగా నయమైపోతుంది. నేను అర్జెంట్‌గా వెళ్ళాలి. తనని చూసుకో అని చెప్పి లలిత మేడం కూడా వెళ్ళిపోయింది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్దామా వద్దా అని సతమతమవుతూనే అను చేతికి ఫోన్ ఇచ్చాడు రామ్. తను వెంటనే కాల్ చేసి జరిగిన విషయమంతా శ్రీనివాస్ గారికి చెప్పడంతో నేను వస్తానంటూ చెప్పేసి కాల్ కట్ చేశారాయన. మరోవైపు కారులో తిరుగు ప్రయాణమైన లలితకి డీఎస్పీ నుంచి కాల్ వస్తుంది. దాంతో రోడ్ సైడ్ స్లోగా డ్రైవ్ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది. మేడం, హంతకులెవరో తెలిసిపోయారు. వాళ్లంతట వాళ్లే లొంగిపోవడానికి రెడీ అయ్యారు. ఇప్పుడేం చేయమంటారు అంటూ ఉత్సాహంగా మాట్లాడాడు డీఎస్పీ. అవునా? లొంగిపోయారా? లేదా లొంగిపోయేలా చేశారా అని కాస్త అనుమానంగా అడిగింది లలిత. ఎందుకంటే పోలీసులు ఇలాంటి ప్రెషర్ టైంలో ఎవరినో ఒకరిని హంతకులుగా మార్చి తప్పించుకునేలా ప్లాన్ చేస్తారు. ఈ విషయం ఆవిడకు కూడా బాగా తెలుసు. అందుకే వాళ్ళు చెప్పింది నమ్మాలి అనిపించలేదు. అయ్యో లేదు మేడం, నిజంగానే హంతకులు దొరికారు. వాళ్లంతట వాళ్లే సరెండర్ అవ్వడానికి వచ్చారు అని గర్వంగా చెప్పాడు డీఎస్పీ. సరే, నేను వచ్చి వాళ్ళు నిజమో కాదో చెక్ చేస్తాను. అప్పటి వరకు వాళ్ళని అదుపులోనే ఉంచండి. ఇంకో 10 నిమిషాల్లో నేనక్కడుంటాను అని ఫోన్ పెట్టేసింది లలిత. ఆ తర్వాత చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ కార్ని స్లోగా డ్రైవ్ చేయడం మొదలుపెట్టింది. ఇంత పెద్ద మారణ హోమం చేసిన తర్వాత లొంగిపోవడానికి ఎందుకు వచ్చుంటారు? వాళ్ళు నిజంగా హంతకులేనా? లేదంటే పోలీసులు డ్రామా చేస్తున్నారా? ఈ టైంలో వాళ్ళు లొంగిపోతే ఎలాంటి శిక్ష ఎదురవుతుందో వాళ్ళకు తెలుసా లేదా అని ఆలోచనలో పడింది. అది హైవే అవడం వల్ల రోడ్డుపైన అప్పుడప్పుడు వెళ్తున్న వెహికల్ సౌండ్ తప్ప ఏమీ వినిపించట్లేదు. తన వెనక వచ్చే వెహికల్ కూడా ఆమె కారుని దాటుకొని వెళ్ళిపోతున్నాయి. తను మాత్రం ఆలోచనలోనే ఉండిపోయింది. అప్పుడే ఒక మట్టి రోడ్ పైన నుండి హైవే పైకి ప్రవేశించింది ఒక పెద్ద లారీ. అది వస్తున్న వేగానికి లోడ్ చేసుకున్న మన్ను కూడా గాలిలోకి ఎగిరిపోతుంది. ఆ దుమ్ముకి వెనక రోడ్ మొత్తం కమ్మేసి ఏమీ కనిపించట్లేదు. అది ముందు వెళ్తున్న మేడం కార్ని లక్ష్యంగా చేసుకుంటూ దూసుకొస్తోంది. కాని ఈ విషయం గ్రహించలేదు లలిత. కాని మంచి చేసే వాళ్లకెప్పుడు మంచే జరుగుతుందన్నట్టు అప్పుడే మరో క్రాస్ రోడ్ పై నుంచి హైవే పైకి ఎంటర్ అయ్యాడు ఒక అబ్బాయి. వాడి చేతిలో కేటీఎం బైక్
వీడియో గేమ్ రేస్‌లా మారిపోయింది. రోడ్డుపైన ఎలాంటి వెహికల్స్ లేకపోవడంతో వాడి వేగానికి అదుపు లేకుండా పోయింది. అలా లారీని క్రాస్ చేసి ముందుకు వచ్చాడు. కానీ కాస్త దూరంలో మరో కారు ఉంటుందని గ్రహించలేకపోయాడు. దాంతో తన స్పీడ్‌ని కంట్రోల్ చేసుకోలేక గట్టిగా హారన్‌ను మోగించాడు. ఆ సౌండ్‌కి ఈ లోకంలోకి వచ్చిన లలిత మేడం వెంటనే కారు వేగాన్ని కాస్త పెంచింది. దాంతో ఆ అబ్బాయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే లలిత చూపు వెనక వస్తున్న లారీ పైన పడింది. అది కాస్త అనుమానంగా అనిపించడంతో వెంటనే రూట్ మార్చింది. కానీ ఆ లారీ కూడా ఆ కారు వెనకే రావడంతో తన అనుమానం మరింత బలపడింది. దాంతో 2-3 సార్లు వేరే రూట్ తీసుకుంది. అయినా కూడా అలాగే తన వెనకే వస్తూ ఉండడంతో తనని ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారని అర్థం చేసుకొని వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసింది. ఆవిడ కలెక్టర్ అవడం వల్ల క్షణాల్లో 2 పోలీస్ కార్లు ఆమె వెనకొస్తున్న లారీని ఆపడానికి రోడ్డుకి అడ్డంగా ఆగాయి. దాంతో ఊపిరి పీల్చుకొని కాస్త స్లో చేసి సైడ్ మిర్రర్‌లో నుండి వెనక జరిగేదాన్ని చూసింది లలిత. కానీ తను ఊహించిన విధంగా ఆ లారీ డ్రైవర్ ఆపకుండా నేరుగా ఆ 2 పోలీస్ జీపులపైకి లారీని పోనించాడు. ఆ దెబ్బకి 2 కార్లు ఫ్యాక్షన్ సినిమాలో లాగా చెరోవైపు గాల్లోకి ఎగిరి కింద పడ్డాయి. వచ్చిన పోలీసులు కూడా అక్కడికక్కడే చనిపోవడంతో లలిత మేడంకి కూడా భయం వేసింది. దాంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కారు వేగాన్ని మరింత పెంచింది. రోడ్డుపైన ఎక్కువసేపు వెళ్ళలేనని అర్థమయ్యి వెంటనే తన ఫోన్ ఓపెన్ చేసింది. ఇంతకు ముందు స్టూడెంట్స్ నుంచి తీసుకున్న నెంబర్లు కనిపించాయి. దాంతో సహాయం కోసం వెంటనే రామ్‌కి కాల్ చేసింది లలిత. అప్పుడే హాస్పిటల్ నుండి బయటకి వచ్చిన రామ్ అన్నోన్ నంబర్ నుండి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు. హలో రామ్, నాకు వెంటనే హెల్ప్ కావాలి అని లలిత మేడం కంగారుగా అడగడంతో, మేడం ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? అని అడిగాడు రామ్. నాకు మాట్లాడేంత టైం లేదు. ఒక లారీ నన్ను చంపడానికి తరుముకొస్తోంది. సహాయం కోసం పోలీసులను కాంటాక్ట్ అయ్యాను. కానీ వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. తొందరగా పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను అని ఆవిడ భయంతో మాట్లాడుతుంటే, కంగారు పడకండి మేడం. ముందు మీరెక్కడున్నారో నాకు వివరంగా చెప్పండి అనగానే లలిత మేడం చుట్టూ అంతా చూసి తన లొకేషన్ వివరాలు చెప్పింది. అప్పుడు రామ్ కాసేపు ఆలోచించి, మేడం మీరొక పని చేయండి. కార్ వేగాన్ని అలాగే కంటిన్యూ చేయండి. నేను మీకు రూట్ చెప్తాను. ఆ రోడ్‌కి ఎంటర్ అవ్వండి అని వెంటనే ఆమెకి డైరెక్షన్ చెప్పాడు రామ్. తను స్టూడెంట్ అవ్వడం వల్ల కాలేజ్ అయిపోయిన తర్వాత ఆ సిటీలో చాలా ప్లేసెస్‌లు తిరిగాడు. కాబట్టి తనకి ప్రతి రోడ్ బాగా తెలుసు. అందుకే ఆవిడని ఒక బస్తీలోకి వెళ్ళమని చెప్పాడు. ఇప్పుడు అంతకు మించి చేయడానికి కూడా ఏమీ లేకపోవడంతో వెంటనే రామ్ చెప్పినట్టు లలిత మేడం బస్తీలోకి ఎంటర్ అయింది. ఉదయం పూట అవ్వడంతో ఆ బస్తీలో వాళ్ళందరూ పనులకు వెళ్లారు. కేవలం కొంతమంది మాత్రమే అక్కడక్కడ ఉన్నారు. ఆ బస్తీలో మట్టి మిద్దెలు దగ్గర దగ్గరగా రోడ్ మాత్రమే ఉన్నాయి. లలిత మేడం ఆ ఇరుకుగా ఉండే రోడ్లోకి ఎంటర్ అవ్వగాని లారీ కూడా వేగంగా బస్తీలోకి వచ్చింది. కానీ అక్కడున్న రోడ్ కారణంగా పక్కనే ఉన్న మట్టి మిద్దెను ఢీకొట్టి ఆగిపోయింది. దాంతో బస్తీ వాళ్ళంతా డ్రైవర్‌ని రౌండప్ చేసి లారీ నుంచి కిందికి దింపారు. ఆ తర్వాత వాడిని చెట్టుకు కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. ప్రమాదం తప్పిపోవడంతో ఊపిరి పీల్చుకొని వెంటనే కారు నుండి కిందికి దిగింది లలిత. ఆ డ్రైవర్ చెంపపైన ఎడాపెడా వాయించింది. రేయ్! ఎవర్రా నిన్ను పంపించింది? ఎంతిస్తామన్నారు? అని ఆవిడ కోపంగా అడగడంతో, నన్నెవరూ పంపించలేదు. లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఆ టైంలో మీరే నా ముందు వెళ్తున్నారు అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు డ్రైవర్. వాడి మాటలు లలిత మేడంకి చికాకుగా అనిపించింది. పోలీసులు పట్టుకున్న వాళ్ళు నిజమైన హంతకులా? లలిత పైన అటాక్ ఎందుకు జరిగింది? లారీ డ్రైవర్ నుంచి ఆవిడ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుందా? అసలు దీని వెనకాల ఎవరున్నారు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి.